నమస్కారం, న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. నారా లోకేష్. తిరుమల అన్నప్రసాదంలో వడల వడ్డింపు ప్రారంభం. నాపై సీఎం రేవంత్ విమర్శలకు ప్రజలే జవాబు ఇచ్చారు. కిషన్ రెడ్డి. ఈ పుస్తకం రాయడానికి చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇక డీటెయిల్ చూస్తే, విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు విద్యా సంస్థలపైన ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యాక్టివ్ ఏపీ కార్యక్రమం ప్రారంభించి ఏడాదిలో కనీసం 150 రోజులు విద్యార్థులు ఆటలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2016లో 6 చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 2019లో 4 చనిపోయారు. 2021లో 7 చనిపోయారు. 22లో 12 మంది చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 23లో 17 మంది. 24 వచ్చి మళ్ళీ 6. అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష, పెరుగుతున్న ప్యాటర్న్ లేదు. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం 2-3 చనిపోతున్నారు, ఒక సంవత్సరం 11 మంది చనిపోయారు, ఒక సంవత్సరం 1 చనిపోయారు. ప్యాటర్న్ అనేది లేదు. ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. డేటా రిపోర్టింగ్ 2014 నుంచి ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి చూస్తే 18 మంది, అంటే గత దశాబ్దంలో 18 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్, అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి కాదు, ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా అధ్యక్ష, ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఈరోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా 280 కౌన్సిలర్స్ మేము నియమించాం. వాళ్ళని టీచర్లు కూడా, ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. QPR ఇన్స్టిట్యూట్ US అధ్యక్ష, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. అంటే ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఒక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్తో పెట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ అది వాడుతున్నారు. మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష. ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది. ఈ రోజు అధ్యక్ష NCC, మన రెడ్ క్రాస్, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పాఠశాలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను రాజ్నాథ్ సింగ్ గారు కూడా కలిశాను. డైరెక్టరేట్ ఇమ్మని నేను కోరాను అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే ఒక డిసిప్లిన్ వస్తుంది, ఒక మెంటరీ ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయొచ్చు అని ఆలోచనతో ఇది కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. తల్లిదండ్రులు కూడా ఏంటంటే మేము మిక్స్ ఇచ్చాం. శ్రీవారి భక్తులకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభమైంది. దీన్ని తీతిదే చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ముందుగా వడలను స్వామి అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి చైర్మన్, అధికారులు పూజలు చేశారు. అనంతరం బిఆర్ నాయుడు భక్తులకు స్వయంగా వాటిని వడ్డించారు. వడలు రుచిగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి
భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే ఆమోదించడం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. You know that lakhs of pilgrims come to visit Sri Lord Venkateswara Swami. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి విమర్శలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టులాంటిదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయనకు అలసిగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వపరమైన అంశాలు కావచ్చు, విధానపరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను. నా మీద గాలి మాటలు మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఆ ప్రజలు తీర్పే నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి, పాలక పార్టీకి చంపచెల్లు అనిపించింది. నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు. రెఫరెండం అన్న ఈ ఎన్నికలను రెండు కోల్పోయింది కాంగ్రెస్. ఈ మేధావులు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, అది రైతులకు మరి ఎకరాకు 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి కానీ, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు కానీ, దళిత కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి 12 లక్షల రూపాయలు కానీ, ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి స్కూటీ, మోటార్ సైకిల్ కానీ ఏవైతే హామీలు ఇచ్చారో ఇప్పటికైనా హామీలు అమలు చేసే దిశగా ఉండాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. 317 కారణంగా, జీవో 317 కారణంగా ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఏదైతే నష్టపోతా ఉన్నారో, ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యను కూడా సానుకూలంగా ఇప్పటికైనా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. నల్గొండ, ఖమ్మము, అదేవిధంగా వరంగల్ సంబంధించి మేము ప్రత్యేకంగా పార్టీలో చర్చించి ఆ 3 జిల్లాలలో పార్టీ బలపడడం కోసం కావలసినటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలో ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఆ జిల్లాలో కూడా బలపడడం కోసము, ప్రజల మద్దతు కూడగట్టడం కోసము తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఎన్నికల్లో కొంత మేము విజయం సాధించకపోవడానికి కొంత మా లోపం కూడా కారణమే. ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాము. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు విశాఖలో ఏర్పాటు చేశారు. ఇక్కడి గీతం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. 3,10,000 crores worth of investments into Andhra Pradesh, creating 3,10,000 jobs. If you are thinking these are figures, I'll tell you the people behind it. One is ArcelorMittal, the world's richest person. He is bringing in 60,000 crores in the first phase. Then BPCL. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏ విధమైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి,
మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ దగ్గుబాటి వెంకటేశ్వర గారు. దట్ వాస్ ఎ వెరీ నైస్. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. అందరికీ మంచిగా జరగాలి, అందరికీ మంచిగా ఉండాలని. That's a wonderful message, sir. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న కోల్పోయిన జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని మండిపడ్డారు. పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయని వ్యాఖ్యానించారు. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎందుకు ఆయనకు 11 సీట్లు వచ్చినాయి? కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖం ఆయన తెలుపుకుంటూ, దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను. బేడ బుడగజంగాల కులస్తులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆ కుల సంఘం నాయకుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. గురువారం ధర్మవరం పట్టణం శారదానగర్లో నివాసం ఉంటున్న బుడగజంగాల కాలనీని ఎంఆర్పీఎస్ బీసీ సంఘం నాయకులు సందర్శించారు. వారు మాట్లాడుతూ తెలంగాణలో మందకృష్ణ మాదిగ కృషితో ఏబీసీడీ వర్గీకరణలో 1% తమకు ఇచ్చారని, ఆంధ్రాలో 2% వర్గీకరణ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఏంటంటే గత 35 సంవత్సరాల నుంచి మా బేడ బుడగజంగా కమ్యూనిటీ వాళ్ళం సార్. మేము మా విద్యార్థులకి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నారు సార్. అది వైఎస్ఆర్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కలెక్టర్లకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ వీళ్ళకి ఎన్నిసార్లు వినకపత్రం ఇచ్చినా కూడా మేము ఇచ్చిన వినకపత్రాలు చెత్తపుట్ట పాలవుతున్నాయి సార్. మా సమస్య గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి దృష్టికి తీసుకుపోయినాము సార్. తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ జరిగింది. అక్కడ మా బేడ బుడగజంగాలకి 1% 15 కులాలు యాడ్ చేసి ఇచ్చినారు సార్. ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ వర్గీకరణలో భాగంలో మా బేడ బుడగజంగాలకు కూడా 2% ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇస్తే 35 సంవత్సరాలు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా మా పిల్లలు చాలా 10th క్లాస్కి డ్రాప్ అవుట్స్ అయ్యి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మా కళాకారులు తాంబార గుమ్మెట్లతో అడక తినుకుంటూ మేము బతుకుతున్నాం సార్. ఈ విషయము గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకుపోయినాము.
అన్నగారికి ఈ విషయం అంతా చెప్పిన వెంటనే ఈ నెల 28వ తేదీన కర్నూలు జిల్లా కొండారెడ్డి బుర్జి దగ్గర భారీ బహిరంగ సభతో మా బేడ బుడగ జంగాల ప్రతి ఒక్కరూ అక్కడ వచ్చి మాకున్న కుల సాంప్రదాయాలు తాంబార గుమ్మడితో మందకృష్ణ మాదిగకి స్వాగతం పలికి మాకు అప్పటికి క్యాస్ట్ సర్టిఫికేట్లు మంజూరు చేయమని మందకృష్ణ మాదిగని ఏడుకుంటున్నాం సార్. రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్ పై కర్నూలు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. గురువారం కర్నూలులో ఆయన మాట్లాడారు. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో అది కూడా తుగ్లక్ జగన్కు తెలియదు అంటూ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశాడని, ప్రజల అధికారం ఇవ్వకూడదని చెప్పి 2 నామాలు ఇచ్చినా బుద్ధి రాలేదన్నారు. తండ్రి శవంతో రాజకీయం చేశాడని విమర్శించారు. 2 నామాలు ఇచ్చారు, 2 నామాలు ఇచ్చిన దుర్మార్గంగా పోతున్నావు. తండ్రి శవం పక్కన పెట్టుకొని అధికారం కోసం సంతకాల సేకరణ చేసి తండ్రితోనే నీవు నాటకమాడి అధికారం కోసం తండ్రిని ప్రాణం పోతే కూడా లెక్క పెట్టకుండా ఒక పక్క ఏడుస్తుంటే అందరూ నువ్వు నవ్వుతూ చేస్తూ సిగ్గు లేదని నీకు అడుగుతున్నా. నీవు రాజకీయాల గురించి మాట్లాడతావా? రాజకీయ అనుభవం లేని నీవు రాజకీయ అనుభవం ఉండి 45 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తావా? నీవు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా నువ్విచ్చావా? సిగ్గులేదు నీకు? చంద్రబాబు నాయుడుకు 20 సీట్లు పైన ఆయనకు ఉన్నందుకు 10% ఎమ్మెల్యేలు ఎవరుంటే వాళ్లకు అధికారికంగా ఎట్టిమంటి పరిస్థితిలో వాళ్ళకు ప్రతిపక్ష హోదా వస్తుంది. నువ్విచ్చేదని పొంగు. నీవు ఏంది శాతగా దద్దమ్మవు నీవు. అసలు నిన్ను ముఖ్యమంత్రిగా చేసి ప్రజలు ఎంతో నష్టపోయారు. ప్రజల్లో ఎలా ఒకటే, ప్రజలంతా ఎలా రాష్ట్రంలో అల్లాడిపోతున్నారు. ఈ దుర్మార్గుడు, ఈ చాతగాని దద్దమ్మగాడు ఇంకా రాష్ట్రంలో ఉన్నాడు. ఈ చాతగాడు ఇంకా రాజకీయాలు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు అసెంబ్లీలో పోతే నీకు ప్రతిపక్ష హోదా కావాలా? నీ ముఖాన్ని దద్దమ్మ ముఖానికి 11 సీట్లు ఉంటే ఎవడని ఇస్తాడా చెప్పు. నువ్వు రాజకీయ అజ్ఞానివి, రాజకీయాలు పనికిరాని దద్దమ్మగాడి నువ్వు ఈరోజు రాజకీయాల గురించి చంద్రబాబు హేళన చేస్తావా? ఇవాళ పవన్ కళ్యాణ్ ఏమంటావు? ఏం కూసినావు నువ్వు? కూత కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటావు. నీవి రాజకీయాలకి అనుభవం లేనివాటి దద్దమ్మగాడి నువ్వు రాజకీయాలకు పనికిరావు. నీవు అనుభవం ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీవు చేతనైతే దమ్ముంటే రా, ప్రజల్లోకి తెలుసుకుందాం. ఈరోజు ప్రజలు మమ్మల్ని తిరస్కరించినప్పుడు, ఓటు వేయకుండా నీకు గెలిపించినప్పుడు చంద్రబాబు పబ్లిక్లో పోయాడు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సందర్భంగా ప్రధాని మోడీ రాతపూర్వకంగా రైతు సంఘాలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, అన్ని రకాల రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం పక్కన ఉన్న BSNL కార్యాలయం ముందర భారీ టెంటు వేసి బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. పెట్టుబడి ఎక్కువ, రేటు తక్కువ అంశాలు ఈరోజు రైతులంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కందులు అయితే మరి అధ్వానమైన పరిస్థితి. ఎందుకంటే మెట్ట ప్రాంతంలో ఉండే కందులు 7,000 చిల్లకే వచ్చే, అదేదో 12,000 దాకా అమ్మినట్టు ఈరోజు కందులు రైతుల పరిస్థితి అదే, జొన్నల రైతుల పరిస్థితి అదే. అందుకని ప్రభుత్వం వెంటనే ఇవన్నీ గవర్నమెంట్ రేట్లకు కొనాలి, మార్కెట్ దాంట్లో. అదే అటు చూస్తే ఇది ఒక సమస్య. మళ్ళీ పంటలు పండించాలంటే నీటి సమస్య. ఇన్ని రకాల సమస్యలతో రైతు ఈరోజు పంటలు పండించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే నీటి వ్యవస్థ ఎక్కువ దాకా మేము నీటి కోసమని పోయాం. ఎందుకంటే నీటిలో కేసీఆర్ కింద ఉన్న రైతులు సుమారు 70,000 ఎకరాలు మిరప, జొన్న, మిరప పంటలు మొత్తం అన్ని పంటలు కూడా తాగని కూడా నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నీళ్లు బంద్ చేశారు. ఈరోజు అప్పుడే ఈ గారు ఫోన్ చేశారు, నీళ్ళ కోసమే నేను వచ్చాను, ఇక్కడ మినిస్టర్తో మాట్లాడానికి వచ్చాను, చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే, లేదు సార్ చాలా పరిస్థితి అభిమానంగా ఉంటుంది, ఇక్కడ లేకుండా అయినా ఉద్యమం పెద్ద రూపంలో దాల్చుంది ఖచ్చితంగా అని చెప్పాను. మళ్ళీ మేము వచ్చి మాట్లాడుతున్నాం మీతో అని చెప్పారు. అందుకని అద్దంకి మండలం సింగరకొండలో ఈ నెల 14వ తేదీ జరిగే సింగరకొండ తిరునాళ్లపై తహసీల్దార్ శ్రీ చరణ్ అధ్యక్షతన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మహమ్మద్ మోయిన్ పాల్గొని మాట్లాడారు. ప్రబల నిర్వాహకులు, ఆర్కెస్ట్రా ఆర్టిస్టులు వివరాలను తప్పనిసరిగా తమకు తెలియజేయాలని అన్నారు. ప్రబలపై అశ్లీల నృత్యాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎవరు ఆర్టిస్టులు వస్తున్నారు, దానికి సంబంధించి
తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్ ఎవరు చేస్తున్నారు, ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్ ఎవరు చేస్తున్నారు, అన్ని వివరాలతో మనం అప్లై చేసుకుంటే మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అందరం కలిసి చూడండి, ఇది చాలా ప్రెస్టీజ్. నాకు యాజ్ ఏ డిఎస్పీగా నేను చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను నేను. ఎందుకంటే నేను ఆర్డీఓ గారు కలిసి కార్తీక పౌర్ణమి పెద్ద బంధువులు చీరాల ఏరియాలో చేశాము. తర్వాత చిన్నగంజాంలో 2వది పెద్ద తిరణాల, ఇది 3వ తిరణాల. అది ఆర్డీఓ గారు కూడా కార్తీక పౌర్ణమి అప్పుడు ఆర్డీఓ గారు ఇచ్చిన సహాయ సహకారాలు మరవలేని. అది ఏమి ఏర్పాట్లు జరగలేదు. సార్ కూరుకొని అక్కడ చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా మేము చేశాము అది. అట్లాగే సార్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి అందరం కలిసి ఇంట్రెస్ట్గా మన ఈఓ గారు కూడా ఎంగంటి యూత్ వచ్చారు కాబట్టి మనం ప్రెస్టేజ్గా తీసుకోవాలి. ఏర్పాట్లలో తగ్గుదల ఉండకూడదు. మనం ముందుండి ఏర్పాట్లు చేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఏదో మమ్మ అనిపించుకుని ఏదో చేద్దాం అంటే చేద్దాం, మనం చేసి శభాష్ అనిపించుకోవాలి. అందరి చేత శభాష్ అనిపించుకోవాలి. కాబట్టి అది నా కోరిక. అది కాబట్టి ఈ మిగతా నేను చెప్పినట్టుగా ప్రభలకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే 1 గంట లోపే పర్మిషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ప్రభల మీద పెట్టే ఆర్కెస్ట్రా కానీ ఆర్టిస్టుల వివరాలు కానీ మనకి ఎస్హెచ్ఓ ద్వారా పంపిస్తే పర్మిషన్ ఇస్తాము. అట్లాగే చాలామంది పబ్లిక్కి నా విజ్ఞప్తి ఏంటంటే ఆ రోజు ఇండివిజువల్ వెహికల్స్ మాత్రం దయచేసి తీసుకురావద్దు. కార్లు మనకి హైవే ఉంది, హైవే పక్కనే ఉంది, చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇది ఆ ట్రాఫిక్కి మనం ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసుకోవాలి. ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చూడాలి అంటే ఇండివిజువల్ వెహికల్స్, ఒక మనిషి ఒక జంట ఒక కారు వేసుకుని వస్తే అలా వేల మంది వస్తే కారు పెట్టుకోవడం కూడా ప్లేస్ లేదు మనకి. కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం దయచేసి అందరూ కూడా పబ్లిక్ ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని వచ్చి ఆ దర్శనం చేసుకొని చూసుకుంటే మన అందరికీ అనువుగా ఉంటుంది, బాగుంటుంది. అది నా అప్పీల్ పబ్లిక్కి. కాబట్టి ఇండివిజువల్ వెహికల్స్ మాత్రం దయచేసి తీసుకురావద్దని చెప్పేసి. ఇక మిగతా మేమైతే 5 డిఎస్పీలు, 15 మంది సిఏలు, 50 మంది ఎస్ఐలు, 700 మంది స్టాఫ్ మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. 5 డిఎస్పీలు వస్తారు, 15 మంది ఇన్స్పెక్టర్లు వస్తారు, 50 మంది సబ్ ఇన్స్పెక్టర్లు వస్తారు, 700 మంది మిగతా స్టాఫ్తో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని మేమంతా బందోబస్తు ప్లానింగ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మా తరఫున కానీ తర్వాత అంతా కోఆర్డినేషన్ తీసుకుంటా. సార్ చెప్పారు ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామని చెప్పేసి మనకు చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇండివిజువల్గా మనం మెసేజెస్ పెట్టుకోవడం వల్ల గ్రూప్గా పెట్టుకుంటే ఎక్కడ. దాచేపల్లి సిఐ ఎస్ఐలపై గురువారం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నర్సరావుపేటలో ఆయన ఎస్పీని గురువారం కలిశారు. అనంతరం కాసు మాట్లాడుతూ మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పోలీస్ స్టేషన్కు పిలిపించి వారిని ఇష్టానుసారంగా కొట్టి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వెంటనే సిఐ ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీని కోరారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు, అక్కడ ఎస్ఐలు సుందర్ రాజన్, పాపారావులు నిన్న అన్యాయంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టి నైటు మళ్ళీ మా నాయకులు అందరూ పోయి రేపు పొద్దున ధర్నా చేయబోతున్నామంటే నైటు 11-12ంటికి వదిలిపెట్టడం జరిగింది. ఈరోజు మీరే చూస్తున్నారు, ఎస్పీ గారిని ఇప్పుడే కలిసి సిఐ మీద ఎస్ఐల మీద కంప్లైంట్ చేశాం. హైకోర్టులో కూడా మరి ఏదైతే కంప్లైంట్ ఉందో హైకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. మధ్యాహ్నము ఇందాకే మా లాయర్తో కూడా మాట్లాడాం, హైకోర్టులో కూడా ఫైల్ చేస్తున్నాం. ఒక చిన్న అసాంఘిక కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే కేసానపల్లిలో వచ్చి వీళ్ళ ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళని తిడుతుంటే వీళ్ళు వాళ్ళని మరి తిరిగి పంపిస్తుంటే వాళ్ళు పోయి సిఐకి చెప్పటం, సిఐ తెలుగుదేశం చెప్పు చేతుల్లో ఉన్నాడు కాబట్టి వెంటనే వీళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మంటాం. పోయారు. పోయినోడు సరే ఏమన్నా తప్పు చేస్తే మందలించవచ్చు, లేదు కేసు పెట్టచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టు కొట్టి మీరే చూస్తున్నారు, చెయ్యి స్ప్రెయిన్ అయింది. ఇష్టం వచ్చినట్టు సిఐ కానీ భాస్కరరావు కానీ ఎస్ఐలు కానీ వీళ్ళిద్దరినీ కొట్టడం, నైట్ 11-12ంటికి వదిలిపెట్టడం. వీళ్ళు గురజాల గవర్నమెంట్ హాస్పిటల్కి పోయారు. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.